వేదిక మీద ఉన్నటువంటి సహచరులకు, వేదిక ముందు ఉన్నటువంటి పోలీసులు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాము. అన్ని విభాగాల నుంచి కూడా ఇప్పుడే మాట్లాడినాము. ముఖ్యంగా ఇక్కడ ఒక్కటి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో, రెవెన్యూ శాఖలో సమూలమైన మార్పులు జరగవలసిన బాధ్యత ఉంది. దానిలో భాగంగా ఇప్పుడే ఈ యొక్క DDRCలో మీటింగ్లో కూడా మనమందరం కూడా రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం. కలెక్టర్ గారు రాబోయేటువంటి ఈ యొక్క మళ్ళీ DDRC మీటింగ్ జరిగేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్ గారు, RDO గారు మీ ఆధారంలో రెవెన్యూ సదస్సు అనేది కాకుండా నియోజకవర్గంలో ఉండేటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి వ్యక్తిని అక్కడ ఇన్వాల్వ్ చేసి బహిరంగంగా ఆ రోజు ఒక ఫంక్షన్ హాల్లో ఏదైతే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయో ఒక 10 రోజుల ముందర ప్రతి గ్రామంలో కూడా మీరు దండోర వేయించడం కానీ, లేకపోతే తెలియజేయడం కానీ, వాట్సాప్లో పెట్టడం కానీ, ఫోన్ల ద్వారా ఏదైనా సరే ఆ మెసేజ్ వెళ్ళిపోయి రెవెన్యూ దాని మీద ఉన్నటువంటిది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జరపాల్సిన బాధ్యత ఉంది. అవి వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా వచ్చిన తర్వాత దానికి ఒక స్పెషల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ కానీ RDO ఎన్ని ఆ సమస్యలు పరిష్కారమైనాయి, కాకపోతే ఎందుకు కాలేదు, వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసుకొని కంప్లీట్ చేస్తే అది ఒక పరిష్కారానికి మార్గం అవుతుంది. ఆ రోజు 10 రోజుల ముందర ప్రతి శాసన ఇంకొకటి ఏమైందంటే సగం తెలిసిన తర్వాత దాంట్లో భాగంగా అది జరిగినప్పుడు సర్వే డిపార్ట్మెంట్ కూడా పిలిపి, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడైనా అన్నదమ్ముల భాగాలు పంచుకునేప్పుడు కానీ, లేదంటే పొలం హద్దులలో వచ్చినప్పుడు కానీ, వాళ్ళలో వచ్చినప్పుడు అక్కడ కూడా ఇష్యూస్, స్థానిక సర్వేలు కొంతమంది అక్కడ నిజాయితీగా వాళ్ళు పనిచేస్తే గొడవలు రావు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఒక చోట అంటే నిజాయితీగా తెలిసినంత వరకు ఎవరైనా తన పొలాన్ని తను అడుగుతాడేమో, కానీ ఎక్కడో ఇద్దరు ఎవరో తప్పుడు పనులు చేసి ఉండొచ్చు. ఆ కొలతలు సరిగ్గా లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అంటే నా పొలాన్ని నాకు ఉంది కదా మొదటి నుంచి, ఇప్పుడు వాడు తీసేసుకుంటున్నాడు అనేటువంటి ఆవేదన, ఆలోచన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రెవెన్యూ సదస్సుల మీద ఏదైనా కానీ ఫోకస్ చేసి నెక్స్ట్ మన మీటింగ్ జరిగే లోపల ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు అది చేయాలని చెప్పి కూడా మేమందరం కూడా కమిటీలో తీర్మానం చేస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఎందుకంటే ఖచ్చితంగా జరగాలి. అది జరిగితే సమస్యలు తగ్గుతాయి. అదొకటి. మనందరం ఒకటే కోరుకుంటా ఉండేది, జిల్లాలో మీరందరూ కలిసి పని చేస్తే తప్ప ఏ మంత్రితోనో, ఏ గౌరవ ముఖ్యమంత్రితోనో, ఏ మంత్రులతోనో మా శాసనసభ్యుల సహకారాలు జిల్లాకు సర్వీస్ ఎంతో అవసరం ఉంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరం కలిసి ప్రజలకు ప్రజా సర్వీస్ కోసం, ప్రజా పరిపాలన కోసం, ప్రజల కోసం మనం అందరం పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, చేద్దామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు శనివారం అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా చాలా రోజుల టైం కుదరకనే ఈరోజు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చేందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.